ఎవ్వారి కడకు ఏమిని ఎవ్విధ పోనేర్చుదాన ఎటికి బంధుల్. ఇటు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పరిగెత్తి నాకు న్యాయం చేయండి న్యాయం చేయండి న్యాయం చేయండి, భీష్ముడు నా జీవితం పాడు చేసేశాడు అని చెప్పుకోవాల్సిన అవసరం నాకేమిటండి? ఎవరితో మాట్లాడుతోంది? మునులతో. నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను. ఏటికి బంధువులు, వాళ్ళు బంధువులే నాకు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం ఏమిటి? ఈవిడ భీష్ముడి దగ్గర నుంచి సాల్వుడి దగ్గరికి వెళ్ళి సాల్వుడి దగ్గర నుంచి తపస్సుకు పోతోందన్న విషయం తండ్రికి తెలుసా? బంధువులకి తెలుసా? అంటే ఆవిడికి క్షణానికి ఏ ఆలోచన వస్తుందో ఆ ఆలోచనతో అలా నిర్ణయాలు చేసుకుంటుంటాడు అంతే. కాబట్టి నేను ఇలాగే తపస్సు చేస్తాను అని భీష్మించి కూర్చో. సరే, మునులందరూ ఈవిడ కథ విన్నారు. ఏడుస్తోంది. అయ్యో పాపం ఇదేమిటి ఇలా ఏడుస్తోంది, మనం మాత్రం ఏం చేయగలం, ఇప్పుడు ఇక్కడ తపస్సు చేస్తానంటోంది, మనం వెళ్ళిపోతే బాగుంటుందా, ఈవిడ వదిలేస్తే బాగుంటుందా, వాళ్ళేదో నానా అల్లరి పడుతున్నారు, ఇక్కడికి వచ్చింది ఏమిట్రా బాబు, అడు తిరిగి ఇటు తిరిగి మన తపోవనమే దొరికిందా అని వాళ్ళు బాధపడుతున్నారు. ఈలోగా హోత్రవాహనుడు అని పిలువబడేటటువంటి ఒక రాజర్షి వచ్చాడు. వీళ్ళందరూ గబగబా మునులు వెళ్ళారు, స్వాగతం పలికారు, తీసుకొచ్చారు. ఆ రాజర్షిని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. అర్ఘ్యపాద్యాదులు అంటే అయ్యా కాళ్ళు కడుక్కోండి, మంచినీళ్ళు తీసుకోండి, చేతులు కడుక్కోండి, ఉపచారాలు భక్తితో గౌరవంతో చేసేవి. ఆ ఉపచారములు చేసి కూర్చోండి అని ఆయన్ని సేవించి మంచి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన ఇటు చూశాడు. చూసేటప్పుడు కుయ్యో అని ఈవిడ ఏడుస్తోంది. ఆయన అటు చూసి ఈవిడెవరు ఇక్కడ ఏడుస్తోంది, ఎందుకు వచ్చిందని అడిగాడు. మరి తపోవనంలో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, తపస్సు చేసుకుంటారు, కానీ అలా అలోమని ఏడుస్తూ ఎందుకుంటారు? అందుకని ఆయన అడిగాడు, ఈ అమ్మాయి ఎవరు అసలు, ఎందుకు ఇక్కడికి వచ్చి ఇలా ఏడుస్తోంది, ఏమిటి కారణం అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, మేమెందుకు, ఆవిడే చెప్తుంది వినండి అన్నారు. అనే అమ్మ చెప్పు మళ్ళీ అన్నారు. మళ్ళీ మొదలెట్టి భీష్ముడు నా జీవితం పాడు చేసేశాడు. ఆయన అన్నీ విని ఎవరమ్మాయినన్నావు, కాశీరాజు కూతురువా అని, నీ తాతనమ్మా నేను అన్నాడు. నువ్వెలా తాతవి అంటే, మీ అమ్మ నా కూతురు కాబట్టి నువ్వు నాకు మనవరాలివిరా అని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆయన అన్నాడు, నీకిది ఏటికింతపము అనింజ చరిత్రవు నీవు. మనవరాలు కదా, తాత ప్రేమంతా పైకొచ్చి అనింజ చరిత్రవు నీవు. ఏం చూసి వచ్చాడు ఈయన, ఆవిడ చరిత్ర. నిన్ను నే చేకుని కాతు ఒక్క గతి చెప్పెదా, భార్గవరామునాశ్రిత శ్రీకరు కాంపు ఆపదలు చెందగనీడతడు ఆశ్రయించినన్ శోకము దక్కుమన్న విని సుందరియల్లన తపస్వితోన్. ఆయన అన్నాడు, ఎందుకమ్మా ఏడుస్తావు, అనింజ చరిత్రవు నీవు. అసలు నీ చరిత్రలో ఎక్కడైనా ఓ మచ్చుందమ్మా, అంత గొప్పదానివి. ఊరుకోబెట్టడం మనవరాల్ని ఏం చేస్తాడు మరి? అందుకని ఎందుకు బెంగ పెట్టుకుంటావు? నిన్ను నీచేకొని కాతో, నిన్ను నేను స్వీకరించి కాపాడతాను, బెంగపెట్టుకోకు. భార్గవరాముడు ఉన్నాడు, పరశురాముడు, ఏమిటి ఆయన ధైర్యం? ఆయన శిష్యుడు భీష్ముడు. మరి గురువు గారు పిలిచి చెప్తే శిష్యుడు వినాలి కదా. అందుకని చెప్పి వెళ్ళి భార్గవరాముడి కాళ్ళు పట్టుకుందాం. నేనంటే భార్గవరాముడికి చాలా ఇష్టం, మేమిద్దరం స్నేహితులు, నా పేరు చెప్తే ఎంతో ఆదరిస్తాడు, అందుకని ఆయన దగ్గరికి ఎడదాం. నువ్వు ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకో, పట్టుకుని ఉపకారం చేయమని అడుగు. పరశురాముడు కాదనడం, ఏం కావాలని అడుగుతాడు. మళ్ళీ చెప్పు నీ కథంతా చెప్తే తప్పకుండా భీష్ముడిని పిలుస్తాడు. పిలిచి విచిత్ర వీర్యుడికి ఇచ్చి పెళ్లి చేయి తీసుకెళ్ళంటాడు. అప్పుడు వెళ్ళి విచిత్ర వీర్యుడిని పెళ్లి చేసుకో అంటే భీష్ముడు లొంగడం ప్రధానం. ఆవిడికి ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాను ప్రధానం కాదు. మీరు బాగా ఆలోచించండి. ఎందుకంటే నిజంగా పరశురాముడు పిలిచి, నేను చెప్తున్నాను రా నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయి అంటే, గురువుగారు మీరు చెప్పారు కాబట్టి అలాగేనండి అని భీష్ముడి తీసుకెళ్లి విచిత్ర వీర్య తాళి కట్టు అంటే, భీష్ముడిని కాదనగలిగినంత మనగాడు ఆయన, ఆయన తాళి కట్టేస్తాడు. అదేమిటి మరి సాల్వుడికి ఇచ్చిన మనసు ఏమైపోయింది? కాదు, భీష్ముడిని లొంగదీశానా లేదా అంటే, ఆవిడికి ఇప్పుడు పెళ్లి కన్నా పగ గొప్పది. భీష్ముణ్ణి సాధించాలి, అది ఆవిడ జీవితం. ఇలా జీవితాశయాలు బయలుదేరితే లోకంలో ఎంత ధర్మాత్ముడు ఏం బతుకుతాడండి. కాబట్టి ఆవిడ ఇంత పగబెట్టుకుని ఉన్న కారణం చేత ఆయన అన్నాడు, ఆయన కాళ్ళు పట్టుకుంటే, పరశురాముడు కాళ్ళు పట్టుకుంటే ఆపదలు చెందగనీట తడాశ్రయించినన్, ఏ ఆపద రానివాడు అభయం ఇస్తాడు. శోకము దక్కుమన్న విని సుందరియల్లన తపస్వితోన్. ఆమె వెంటనే అంది,
తాతగారు మీరు చాలా మంచి మాట చెప్పారు, ఇప్పుడు నా మనసు ఊరడిల్లింది, మనం తొందరగా వెళ్ళిపోవాలి పరశురాముడి దగ్గరికి. ఆవిడ ఎక్కడ ఆగేటట్లేదు అసలు. ఆవిడికి కావలసింది ఏమిటంటే ఉత్తరక్షణం భీష్ముడు వచ్చి చేతులు కట్టుకుని అమ్మా నీ మాట వింటాననాలి. కాబట్టి ఎక్కడున్నాడు పరశురాముడు? ఆయన ఎక్కడున్నాడు పరశురాముడు అంటే మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు. మీరు ఆరణ్య పర్వంలో విన్నారుగా, మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు, అక్కడ తపస్సు చేస్తున్నాడు. అమ్మ రేపు మనం బయలుదేరి వెడదాం, అక్కడికి ప్రయాణం చేసి వెడదాం, అక్కడ ఉంటాడు పరశురాముడు, నేను స్నేహితుణ్ణి, నేను వస్తున్నానంటే ఎంతో సంతోషపడిపోతాడు. వెంటనే ప్రవేశపెట్టండి అంటాడు. అక్కడ మాట్లాడదాం అమ్మా అన్నాడు. ఈలోగా అకృతవ్రణుడు అనబడేటటువంటి ఒక మునొచ్చాడు. ఆయన పరశురాముని యొక్క శిష్యుడు. ఆయన వస్తున్నాడు అనేటప్పటికీ, పరశురాముడి శిష్యుడు వస్తున్నాడు అనేటప్పటికీ గౌరవం కదా. పరుగు పరుగున వెళ్లి మునులందరూ ఈ బాబాయ్ అకృతవ్రణుడు వస్తున్నాడు ఏమిటని స్వాగతం పలికి తీసుకొచ్చారు. ఆయన అన్నాడు, మా గురువు గారికి తెలిసింది. ఏం తెలిసింది? హోత్రవాహనుడు ఇక్కడికి వచ్చాడని తెలిసింది. హోత్రవాహనుడు అంటే అంబ తాతగారు. హోత్రవాహనుడు మా గురువు గారు పరశురాముడు మంచి మిత్రులు. మా గురువు గారు ఎప్పటి నుంచో ఈ అంబ తాతగారిని అంటే హోత్రవాహనుడిని చూడాలనుకుంటున్నారు. ఇక్కడికి వచ్చాడని తెలిసింది. అందుకని మా గురువు గారు బయలుదేరారు మహేంద్ర పర్వతం నుంచి. ఆయన రేపటికల్లా ఇక్కడికి చేరుకుంటున్నారు, ఆయనే వచ్చేస్తున్నారు ఇతన్ని చూడ్డానికి అన్నారు. ఎంత ఆనందపడిపోయాడో హోత్రవాహనుడు. స్నేహితుడు అంత మర్యాద చూపించి వస్తున్నాడు, అంత గొప్పవాడు కూడానని. అంతకన్నా ఎక్కువ సంతోషపడిపోయింది అంబ. ఎందుకని? తన జీవితంలో సమస్యకి పరిష్కారం దొరుకుతుందని కాదు, భీష్ముడు తన ముందు తల ఉంచుతాడని. అది ఆవిడ పగ, ఆవిడ కక్ష. ఎన్ని మాటలు చెప్పను ఆ మాట. కాబట్టి సరే, తెల్లవారింది. పరశురాముడు రానే వచ్చాడు మహేంద్ర పర్వతం నుంచి. పరశురాముడు అంటే మాటల. అందరూ గబగబా ఎదురెళ్లారు, స్వాగతం పలికారు, తీసుకొచ్చారు, ఉచితాసనం మీద కూర్చోబెట్టారు, అర్ఘ్యపాద్యాదులను ఇచ్చారు, కుశల ప్రశ్నలు అడిగారు. అన్ని అయ్యాయి. హోత్రవాహనుడితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ మళ్ళీ కుయ్యో ఏడుస్తోంది. అటు చూశాడు. ఈ పిల్ల ఎవరు, ఎందుకు ఏడుస్తోంది అన్నాడు. అంటే ఆమె నా మనుమరాలు, నా కూతురు, ఆమె చాలా బాధలో ఉంది అని నేనెందుకు చెప్పడం, తనే చెప్తుంది. అంబా ఏది చెప్పమ్మా నీ బాధ అన్నాడు. మళ్ళీ మొదలుపెట్టాను. భీష్ముడు నా జీవితం పాడు చేసేశాడు. మళ్ళీ అంతా చెప్తూ, అది కూడా చెప్పేటప్పుడు కూడా నాటకీయత. అవతల వారు వెంటనే అలాగా తప్పకుండా నీ చర్య తీసుకుంటానమ్మా అని అనేటట్టుగా చెప్పింది. అంత పెద్ద బాధ ఏం పడిపోవట్లేదులే అన్నట్లుగా కాదు. అమ్మో, ఉత్తరక్షణం భీష్ముడి మీద చర్య తీసుకోవాల్సింది. ఎందుకంటే పరశురాముడు జారిపోతే ఇంకొకడు లేడు భీష్ముడిని పిలిచి మాట్లాడగలిగిన వాడు, ఆయన్ని శాసించగలిగిన వాడు ఎవడుంటాడు? అందుకని ఈ అవకాశం వదిలిపెట్టకూడదు. అందుకని ఆవిడేం చేసిందంటే, కనుగొవన శ్రధారలు కన్ చరణానతయైన రాముడిట్లను విను హోత్రవాహనుని ఎట్టుల ఎనును నీకు నీ మనంబున కల చింత అంతయును బుచ్చద నా కడ చీరితి ఇంకా నీ వనట దొలంగబెట్టి గరువంబగ చెప్పుము దీని మూలము. ముందే వెళ్ళిపోయి ఇలా చేతులు కట్టుకుని నా బాధ ఇదండి అని చెప్పింది అనుకో, అంత బాధ ఏం కడుపులో ఉన్నట్లేదు రండి ఏదో చెప్తుంది అంటారు. ఓసారి ఇంటెన్సివ్ కేర్ చేయనట్టు చూడాలని ఉంటే హాస్పిటల్లోకి వెళ్ళి కింద మీద పడి దొల్లేస్తే ఏం చేస్తారు? ఏమో ఉన్నా లేకపోయినా తీసుకెళ్తారు. అలా ఆవిడేం చేసిందంటే, ముందు అసలు నోటితో మాట్లాడలేదు, తన ఉద్వేగాన్ని ప్రకటించింది. అంటే భీష్ముడు అంత అన్యాయం చేసేసి ఉంటాడు, లేకపోతే ఇలా ఏడుస్తుందా పాపం అని అనిపించాలి. అలా అనిపించకుండా ఏదో యథాలాపంగా ఇప్పటిదాకా ఎన్ని మాటలు చెప్పాను ఈ కథ అని మళ్ళీ ఏదో చెప్పింది అనుకోండి, వాడు ధర్మాత్ముడమ్మా, అనవసరంగా అలా చేయడే, సర్వశాస్త్ర పారంగతుడే నా శిష్యుడు, ఏదో ఉండుంటుంది, నేను వచ్చే నెల అటువైపే పెడతానులే, పిలుస్తాను కనుక్కుంటాను అన్నాడు అనుకోండి, ఇంకేమైనా ఉందా? ఆవిడ తట్టుకోగలదా? అన్నాళ్ళు ఆవిడ తట్టుకోలేదు. అందుకని పరశురాముడు వెంటనే జోక్యం చేసుకునేటట్టు చెయ్యాలి. ఎంత నాటకీయత ప్రదర్శించిందంటే, కనుగొవన శ్రుధారణులకన్ అసలు నోట మాట మాట్లాడలేదు. మాట్లాడకుండా ఇంకసలు కళ్ళంబట నీళ్లు బిందెలతో ఒలికిపోతున్నట్టు ఒలికిపోతూ అదే పనిగా నిలబడి ఏడుస్తోంది అనుకోండి, ఇంకోలా ఉంటుంది. అందుకని చరణానతయైన రాముడిట్లను, ఆయన పాదాల మీద తలపెట్టేసి వెక్కి వెక్కి ఏడ్చేస్తుంటే ఆ కళ్ళ నీళ్లన్నీ ఆయన పాదాల మీద పడిపోయి కన్నీళ్లతో కడిగేస్తోంది. లేవదే ఆయన ఏమంటాడు? అంత ఏడుస్తుంటే పాపం ఎంత బాధలో ఉందో పిచ్చి తల్లి అనుకుంటాడా? అనుకోడా? సహజంగా
ఆయన అన్నాడు వెంటనే, విను, హోత్రవాహనుని ఎట్టల ఏనును నీకు. మీ తాతగారెంతో నేను అంతేనమ్మా నీకు, ఎందుకంత ఏడుస్తావు అంటే ఇప్పుడు తాత కర్తవ్యాన్ని ఆయన నెత్తికెత్తేసుకున్నాడు. మొదటి విజయం సాధించేసిందా లేదా? అమ్మయ్యా, మీ తాత లాంటి వాడిని నేనంటే వచ్చే నెల చూస్తానండం. క్షణం ఈ కార్యక్రమం మీద ఉంటాడు. కాబట్టి ఏనును నీకు నీ మనంబున కల చింత ఎంతయును బుచ్చదా నా కడ చేరితి ఇంకా. ఎందుకమ్మా నీ మనసులో ఉన్న కష్టం అంతా తీర్చేస్తాను, బెంగపెట్టుకోకు. అభయం ఇచ్చేశాడుగా, అంటే భీష్ముడిని వంచేస్తాడుగా. ఇంత భీష్ముడు వచ్చి చేతులు కట్టుకుని ఇలా నించుంటాడుగా. ఏం చేయమంటారు గురువు గారు అంటే భీష్ముడు ఏం చెప్తే చెయ్యాలిగా. చేయకపోతే గురువు ఆయనకున్న అస్త్ర విద్య అటువంటిది. భీష్ముడి తల తెగిపోతుందిగా, యుద్ధంలో చంపేస్తాడుగా. భీష్ముడు చచ్చన్నా పోవాలి. తనని తీసుకెళ్లి తమ్ముడికి ఇచ్చి చేస్తాడో ఇంకోటే చేస్తాడో తను చెయ్యాలి. భీష్ముడు చేశాడు మళ్లీ పట్టుకెళ్ళి అని నేను అనిపించుకోవాలి. ఎవరిని చేసుకున్నాను నాకు అనవసరం. అది ఆవిడ మన ప్రవృత్తి. ఆ స్థాయికి వెళ్ళి నీ వనట దొలంగబెట్టి గరువంబుగా చెప్పుము దీని మూలమున్. కాబట్టి అమ్మ కాసేపు ఆ ఏడుపు ఆపేసి, నాకు అర్థమయ్యేట్టుగా అవి కిళ్ళాపేసి, అసలు ఏమైందో చెప్పు అన్నాడు. అంటే కావలసిన నేపథ్యం ఏర్పడిపోయింది కదండి. ఆయన చాలా ప్రీతి చెందేశాడు. నేను నీ తాత లాంటి వాడినమ్మా అన్నాడు. అన్న తర్వాత ఇంక తర్వాత ఎప్పుడో చూద్దామమ్మా, వాడు ధర్మాత్ముడమ్మా, వాడితో యుద్ధం అంత తేలిక విషయం కాదమ్మా, బ్రహ్మరుద్రాదులు కూడా వాడిని గెలవలేరమ్మా, ఇవన్నీ చెప్తాడా? బాగుంటుందా నీ తాత లాంటి వాడిని అన్న తర్వాత తానన్నా పోవాలి కానీ యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు మళ్ళీ, అంబా భీష్ముడు నా జీవితం పాడు చేశాడు. మళ్ళీ కథంతా చెప్పింది. ఎలా? తనకి అనుకూలంగా ఉండేటట్టుగా చెప్తుంది. ఎప్పుడు చెప్పిన తర్వాత విన్నాడు. ఆయనకి ఏమని అనిపించిందంటే, అసలు ఈవిడ నోరెత్తి చెప్పడానికి వీలు లేకుండా బలవంతంగా తీసుకుపోయాడు భీష్ముడు. తీసుకుపోయి బలవంతంగా విచిత్ర వీర్యుడికిచ్చి పెళ్లి చేయబోయాడు. తాను ఆక్రోశించింది నేను సాల్వుడికి మనసిచ్చానని. అప్పుడు వెనక్కి పంపాడు. అందుకని సాల్వుడికి అనుమానం వచ్చి నన్ను వివాహం చేసుకోవాలి, కాబట్టి నా జీవితం భీష్ముడే పాడు చేసేసాడు అని అర్థం వచ్చేటట్టుగా చెప్పింది. అలా చెప్పకపోతే భీష్ముడిని పిలిచి నువ్వు విచిత్ర వీర్యుడికి ఇచ్చి పిల్లని పెళ్లి చెయ్యని ఎందుకంటాడు? అలా అనాలంటే, భీష్ముడిని వంచాలంటే పరశురాముడు తాను అలా చెప్పాలి. అది కొంతమంది యొక్క గొప్పతనం. వాళ్ళకి సమాధానం ఎలా కావాలో సమస్యను అలా చెప్తారు. అమ్మో, అటువంటి చాతుర్యాలు నేర్చుకోవడం మంచిది కాదు ఎప్పుడు కూడా జీవితంలో. కాబట్టి